ప్రతిపక్షాల మాయలోనో ప్రతిపక్షాల ప్రయోజనం కోసం మాట్లాడేవాళ్ళం కాదు. మాకు ఆకలి మాకు తెలీదా? ఎవరో చెప్తే తెలుస్తుందా? ఇచ్చే టైంలో ఇస్తే ప్రభుత్వానికి పేరు మిగులుద్ది, లేకపోతే ఆ తర్వాత కాలంలో ప్రభుత్వం కూడా బదనాం అయ్యే పరిస్థితి వస్తుంది. 6 నెలలకోసారి ఇచ్చే డిఏ 2.5 ఏళ్ళుగా ఇవ్వకపోతే అది అడిగితే గొంతెమ్మ కోరికైద్దా? ఆ ఒక్కటి తప్ప ఇంకే ఒక్క డిమాండ్ కూడా ఇప్పటి వరకు ఫుల్ఫిల్ కాలేదు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఉద్యోగ సంఘాలు ఏమని అల్టిమేటం ఇచ్చారని తెలుసుకోవడానికి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి గారు. సార్, మీరు సీఎం అంతగా ఫైర్ కావడానికి కారణం ఏంటి? మీరు ఏమని అల్టిమేటం ఇచ్చారు? దాంతో సీఎం గారు నిన్న నా దగ్గర అసలు డబ్బులే లేవు, మీకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలని అంటున్నారు. మీరు ఇచ్చిన అల్టిమేట్లో ఏముంది? అసలు మీ డిమాండ్స్ ఏంటి? వాస్తవంగా సీఎం గారు అంతగా ఫైర్ కావాల్సినంత అవసరం అయితే లేదు. అది అసహనంతో కూడినటువంటి చర్యగానే కనపడుతూ ఉంది. ఎందుకంటే ఉద్యోగ సంఘాలుగా మేము ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం యొక్క నియంతృత్వాన్ని సహించలేక ఓ ప్రజాస్వామిక వాతావరణం కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకున్నట్టే. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోని ఇచ్చింది. అందులో 6 గ్యారంటీలు ప్రజలకు ఇస్తూ ఓ 420 హామీలు కూడా ప్రజలకు ఇచ్చారు. ఆ హామీల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాలని ఆధారంగా చేసుకున్నప్పుడు కూడా ఒక రకంగా నమ్మాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, నెల మొదటి తేదీన జీతం వస్తుందని, పెండింగ్లో ఉన్న డిఎల్ రిలీజ్ అవుతాయని, పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారని, పిఆర్సీ కూడా మంచి పిఆర్సీ ఇస్తారని, హెల్త్ కార్డ్స్ సిపిఎస్ రద్దు అవుతుందని, 317 జీవో బాధితులందరికీ న్యాయం జరుగుద్దని, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం సృష్టించిన కొన్ని ఇందులో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేస్తాను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీకి అనుగుణంగా మేము కూడా నమ్మాము. ఆ రకంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మీ సమస్యలన్నీ మా నోటీసులో ఉన్నాయి, చెప్పిన మాట ప్రకారం అన్ని పరిష్కారం చేస్తాను మార్చిలో చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చి 10వ తారీఖు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పారు. ఆ తర్వాత కాలం కూడా సరే, గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసం ఇదంతా ఇబ్బంది ఉంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదని అంటే మేము కూడా ఓపీ బట్టి 15 నెలలు అయింది. 15 నెలలు అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా సమస్యలు పరిష్కారం చేయకపోతే గత 3 డిఏలకు తోడు ఇప్పుడు మళ్ళీ 3 డిఏలు పెండింగ్ అయినాయి. 1 డిఏ ఇచ్చేసి సరిపెట్టుకోమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పరిష్కారం చేస్తాం, ఆర్థికేతర సమస్యలన్నీ కూడా మార్చి 31 లోపే పరిష్కారం చేసుకుందామని అక్టోబర్ 24న ముఖ్యమంత్రి జేఏసీ నాయకులతో చర్చలు జరిపి 3 గంటల పాటు ఓపికగా విన్నప్పుడు చెప్పారు, నమ్మాం. కానీ ఒక నెల తర్వాత జీవో కూడా ఇచ్చారు. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ 3 మంత్రులు 1-2 ఆహ్వానాలతో కమిటీ కూడా ఇస్తారు. వేసిన కమిటీ 6 నెలలైనా ఇప్పటి వరకు కనీసం చర్చలు జరపలేదు. సంఘాలను పిలవలేదు, చర్చలు జరపలేదు. ఆర్థికపరమైన అంశాల మీదేమో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నా జేబులో ఉన్న పైసలన్నీ తీసి టేబుల్ మీద పెడతా, మీరే పంచండి అని హేళనగా మాట్లాడారు. ఇవన్నీ చూసిన తర్వాత మరోసారి జేఏసీగా మేము ఒక దశలవారీ పోరాట కార్యక్రమాన్ని ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఆ మేరకు జూన్ 9వ తేదీన ఒక మహాధర్నా హైదరాబాద్లో నిర్వహించాలని, అందుకంటే ముందు జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి నేను సదస్సులో నిర్ణయించుకున్నాం. మరి దీనికే అంతగా అసహనం చెందాల్సిన అవసరం లేదు. మీరన్న ప్రకారమే మీరేసిన కేబినెట్ సబ్ కమిటీ సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడవచ్చు, ఎప్పుడు ఏ సమస్య పరిష్కారం అవుద్ది, మీకున్న పరిస్థితి ఏంటో చెప్పుకోవచ్చు. కానీ అట్లా కాకుండా నన్ను కోసుకొని తినండి, లేకపోతే 98% ఉన్న ప్రజల్ని కాదని 2% ఉన్నారు ఉద్యోగులు, ఆఫ్టర్ ఆల్ 2% అన్నట్టుగా మాట్లాడటం, 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి పెన్షన్ ఇస్తున్నారని, ఇవన్నీ కొంచెం అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు. ఇవి నిజంగా ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులుగా మేము తట్టుకోగలం, కానీ ముఖ్యమంత్రి బాధను అర్థం చేసుకోగలం, కానీ కింద ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సాధారణ ఉద్యోగులు అంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి వ్యాఖ్యల పాటు చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే మిమ్మల్ని ఉన్న ప్రజలకు కొంచెం గ్యాప్ పెరిగేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయి అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ ఎందుకంటే ఒకే కుటుంబం అంటూనే ఉద్యోగులను బదారణ పడేసే పని చేస్తూ ఉన్నా. అంటే మీరు చెప్పండి, మీకు బోనస్లు కావాలా, మీ జీతాలు పెంచాలా, సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్యం ఆపాలా, షాదీ ముబారక్ ఆపాలా, మహాలక్ష్మి ఆపాలా, ఏం ఆపాలో చెప్పండి, రైతు రుణమాఫీ ఆపాలా, ఇట్లా మాట్లాడితే అంటే ఏంటంటే ప్రజలకు ఆపి ప్రజల సంక్షేమ పథకాలను ఆఫ్ చేసి అవేవో మేము దోచుకోవాలని ఉద్యోగులు ఆలోచిస్తున్నట్టుగా ఉద్యోగుల మీద ప్రజల్లో ఒక అపోహ ఏర్పడేట్టు, ఒక రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడినట్టు అనిపించింది. ఇది కరెక్ట్ కాదు.
అయితే మీరు ఉద్యోగ సంఘాలు ప్రతిపక్ష పార్టీలు కానీ వేరే రాజకీయ నాయకులు ప్రలోభాలకు మీరు వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళు రెచ్చగొడితేనే మీరు ప్రభుత్వంపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని అన్నారు. ఇది అది అట్లా మాట్లాడితే ఏమనాలంటే, ఇప్పుడు గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కలిసాం. అన్ని సంఘాలు రాకపోవచ్చు, కానీ కొన్ని సంఘాలు ఆనాడు కూడా పోరాడిని గత ప్రభుత్వం మీద. ఆ టైంలో మా సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి గారిని కలిసాం. అంటే మేము రేవంత్ రెడ్డి గారిని కలిస్తే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రెచ్చగొట్టినట్ట కాదు కదా. మా సమస్యల పరిష్కారం కోసం ఆరాధన చేసాం. ఈరోజు కూడా మేము 17 నెలలు టైం ఇచ్చాం. 17 నెలలు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం అనుకునే టైం ఇచ్చాం. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం మీద ఇంకా మేమేమే నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. మీరు ఇవ్వాల్సింది ఉద్యోగులకు కూడా అదనంగా ఇవ్వమని అడగట్లే. వీళ్ళకి రావాల్సిన డిఏలు ఇవ్వమని అడుగుతున్నాం, వీళ్ళు దాచుకున్న జీపీఎఫ్ ఇవ్వమని అడుగుతున్నాం. పెన్షనరీ బెనిఫిట్స్ ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి అప్పనంగా ఇచ్చే కావు, వాళ్ళు చేసిన సర్వీస్లో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్సే. ఆ బెనిఫిట్స్ ఇవ్వమని అడిగితే ఇదేదో ప్రతిపక్షాల కుట్ర, వాళ్ళు ఏదో రెచ్చగొట్టారనంటే మాకు ఆకలి మాకు తెలీదా? ఎవరో చెప్తే తెలుస్తుందా? అందుకని ప్రతిపక్షాల మాయలోనో ప్రతిపక్షాల ప్రయోజనం కోసం మాట్లాడేవాళ్ళం కాదు. ఆ సంగతి ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, మంత్రులందరికీ తెలుసు. మేము ఎందుకంటే వాళ్ళ సొంత వ్యక్తిత్వంతో ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నాం. ఈ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఎప్పటికైనా ఇవ్వక తప్పదు, కానీ ఇచ్చే టైంలో ఇస్తే ప్రభుత్వానికి పేరు మిగులుద్ది, లేకపోతే ఆ తర్వాత కాలంలో ప్రభుత్వం కూడా బదనాం అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఇదేదో ప్రతిపక్షాల్లో లేకపోతే ఇంకెవరో చేసినటువంటి కుట్రగానో లేకపోతే రెచ్చగొడితేనో రెచ్చిపోయారనో అనుకోవద్దు. ఇది ఉపాధ్యాయులు ఉద్యోగుల పెన్షన్ల యొక్క ఆవేదన. ఇవాళ దాదాపు 9 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మికులు ఉన్నారు. వీళ్ళందరి కుటుంబాలు వీళ్ళందరినీ చూసుకున్నప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టి దాన్ని పరిష్కారం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మీరు కోరేటన్ని గొంతమ్మ కోరికలాగా ఉన్నాయని సీఎం అంటున్నారు. ఒక్కడి కూడా మేము కొత్తగా అడగటం లేదు. గొంతమ్మ కోరికలు అనడానికి మేము అడిగేది 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలా. ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వెంటనే మనకు కూడా వెనక ముందో ఇస్తారు. 6 నెలలకు ఒకసారి ఇచ్చే డిఏ 2.5 ఏళ్ళుగా ఇవ్వకపోతే అది అడిగితే గొంతెమ్మ కోరిక అయిద్దా? తర్వాత మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు పిల్లల పెళ్ళిళ్ళకో చదువు కోసమో ఇల్లు కొనుక్కోవడానికో కట్టుకోవడానికో పార్ట్ ఫైనల్ తీసుకుంటాం. ఆ డబ్బులు ఇవ్వమని అడిగితే మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా 2 ఏళ్ళ నుంచి పెండింగ్ పెట్టి అవి అడిగితే గొంతెమ్మ కోరిక అంటారు. లేదు, రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్ అయిన వెంటనే వాళ్ళకి కనీసం గ్రాట్యుటీ, కమిటేషను, లీవ్ ఎన్కాష్మెంటు, పిఎఫ్ ఇవన్నీ కూడా దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు రావాలి. మరి పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఆ ప్లాన్స్ అన్ని వేసుకుని ఉంటారు. అవన్నీ చేయాలని అంటే అది గొంతెమ్మ కోరిక ఎట్లేదు? అందుకని మేము అడిగే దాంట్లో ఇవేవి గొంతెమ్మ కోరికలు కావు. పిఆర్సీ కూడా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఇవ్వాలా. 1/7/2023 నుంచి మాకు పిఆర్సీ రావాలి. 22 నెలలు ఆలస్యమైంది. గత ప్రభుత్వం 33 నెలలు ఆలస్యం చేసింది. మేము పోరాడి సాధించుకున్నాం 30%. 30% ఇచ్చిన పేరు కూడా ఆ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు మీరు కూడా 22 నెలలు అవుతుంది. ఇది కూడా గొంతెమ్మ కోరిక అనుకుంటే తర్వాత మీ ఇష్టం. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాను అనుకుంటారు. ఇది కూడా దాంట్లో ఒక భాగమే అనుకుంటారు. మీ ఉద్యోగ సంఘాలపైన నిన్న చేసిన ఏదైతే వ్యాఖ్యలు, సీఎం వ్యాఖ్యలు ఉన్నాయో, గతంలో కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా కొంచెం గవర్నమెంట్ మీకు రాకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అయితే కావచ్చు, కానీ ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ చేసి ఎంతకాలం చేస్తారు వాళ్ళు? ఎందుకంటే ప్రజలు ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఉద్యోగులకు ఉన్నాయి. ఉద్యోగ సమస్యల మీద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు వీళ్ళ సమస్యల మీద ఎవరి సమస్యల మీద వాళ్ళు పోరాటానికి సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దాకా ఓపి పట్టారు. ఇవాళ మీరు అసహనం వ్యక్తం చేసినా లేకపోతే ప్రజలను రెచ్చగొట్టే పద్ధతిలో హేళన చేసి మాట్లాడినా ఇంకోటి చేసినా 4 రోజులు. ఎందుకంటే ప్రజల్లోకే పోతాం, ప్రజలకే వివరిస్తాం, ఉన్న విషయాలేంటో వాస్తవాలేంటో ప్రజలకే వివరిస్తాం. అందుకని ఇవాళ ఖర్చు తగ్గించుకునే మార్గాలు ఉంటే కూర్చోండి, చర్చించండి, ఖర్చులు ఎట్లా తగ్గించుకుందామో చూద్దాం. లేదా ఆదాయం పెంచుకోవాలంటే ఎట్లా పెంచుకోవాలో ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి ఏం చేస్తే ఇంకా ఆదాయం పెరుగుద్దో ఆలోచన చేయండి. అంతే తప్ప ఇవాళ డబ్బులు లేవు, ఆదాయం లేదు కాబట్టి ఉద్యోగులకే జీతాలకే ముడిపెట్టి మిగిలిన ఖర్చులన్నీ యథాతథంగా ఉండి ఉద్యోగుల జీతాలు మాత్రమే తగ్గించుకోండి అని అంటే అది సమంజసం కాదు. అందుకని ఈ విషయాల మీద మేము ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నాం. ప్రజల్లో తప్పనిసరిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వీళ్ళు చేస్తున్నటువంటి పనికి వీళ్ళేమీ అదనంగా అడగట్లేదు. చేసే పనికి గౌరవప్రదమైన వేతనమే అడుగుతున్నారు. ఆ వేతనాన్ని సక్రమైన పద్ధతిలో ఇవ్వమని అడుగుతున్నాను. మీకు 317 జీవో కూడా మేము
చిటికలో తీసేస్తా, టీ తాగే సమయంలో కూడా మీ జీవనం ఎత్తేస్తా అని గతంలో సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పటికి కూడా దాదాపు 18 నెలలు ప్రభుత్వం వచ్చినా కూడా అసలు ఆ జీవో మీదనే మాట్లాడట్లేదు. దాన్ని ఏ విధంగా? జియో మీద మొదట చెప్పారు 317 బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. కమిటీని వేశారు, క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. మార్చి 14వ తేదీ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిపి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మాకు నమ్మకం ఏర్పడింది, నిజంగానే ప్రభుత్వం చెప్పిన పని చేస్తూ ఉంది. తీరా 6 నెలల తర్వాత రిపోర్ట్ ఇస్తే 317కి అనుగుణంగా ఉన్న స్పౌజ్ కేసులు చేయండి, హెల్త్ గ్రౌండ్స్ చేయండి, లేకపోతే మ్యూచువల్స్ ఇవ్వండి అన్నారు తప్ప 317 ద్వారా స్థానికత కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ సైలెంట్ అయిపోయారు, మౌనంగా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే మాకు 317 జీవో క్లీన్ చిట్ ఇచ్చింది ఈ ప్రభుత్వం తప్ప 317 బాధలు న్యాయం చేయలేదు. అది మాకు స్పష్టంగా అర్థమైంది. ఇవాళ అందుకని నమ్మాలి అని అంటే మీరు చెప్పిన మాట ఒక్కడన్నా నెరవేర్చాలి కదా. మొదటి తేదీని జీతం ఇస్తామని సంతోషం, కానీ సగం మందికి ఇస్తున్నారు, మిగిలిన సగం మందికి రావట్లేదు. ఇంకా అందరికీ నెల మొదటి తేదీని జీతం ఇస్తే అది కూడా ఫుల్ఫిల్ అయినట్టు. ఆ ఒక్కటి తప్ప ఇంకే ఒక్క డిమాండ్ కూడా ఇప్పటివరకు ఫుల్ఫిల్ కాలేదు. మీరు ఇచ్చిన హామీల్లోది కాలేదు, మేము అడిగేది కాలేదు. కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ ఉపాధ్యాయుల్లో, ఉద్యోగుల్లో ఈ ఆందోళన, అసంతృప్తి ఉంది అనేది ప్రభుత్వం అర్థం చేసుకుంటే మంచిది. అంటే ఇంత మాట్లాడుతూ కూడా మళ్ళీ అన్ని సమస్యలన్నీ చర్చ ద్వారానే సఫలమవుతాయి అని అంటున్నారు. అంటే మీరు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉంది? అంటే ఇప్పటికి కూడా చర్చలకి ఏం దారులు మూసుకుపోలేదు, చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో భాగమే తప్ప మేము ప్రభుత్వానికి శత్రువులం కాదు, విరోధులం కాదు. అందుకని చర్చల ద్వారా ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకోవచ్చు, కాకపోతే ఒక రోజు వెనక ముందు. అందుకని ప్రభుత్వం ఆ విజ్ఞతతో వ్యవహరిస్తే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలి, చర్చలలో పరిష్కారం చేసుకోవచ్చు. ఒక సమస్యకి ఒక టైం బౌండ్ పెట్టుకుని ఈ సమస్య ఈలోపు పరిష్కారం అయింది, ఒక నాన్ ఫైనాన్షియల్ ఎమ్మటే చేయవచ్చు, కొంత ఫైనాన్షియల్ బర్డెన్ ఉంది కొంతకాలం, లేదు ఇంకెక్కువ ఫైనాన్షియల్ బర్డెన్ ఉంది ఇంకొంతకాలం, అట్లా చర్చల ద్వారా కొన్నైనా పరిష్కారం అయితే నిజమే ప్రభుత్వం కొన్ని పరిష్కారం చేసింది కాబట్టి మిగిలిన వాటి గురించి ఆలోచించవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. అది లేకుండా చేసి ఇప్పుడు నిన్నట్టు మాట్లాడారు, ఇవాళ ఆఫీసర్స్తో కమిటీని వేశారు. అంటే ఇంతకుముందు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పుడు దాకా కూర్చోలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ముగ్గురు ఆఫీసర్స్తో కమిటీ వేశారు. సరే ఈ కమిటీకి వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమన్నారు. మరి ఈ వారం రోజుల్లో చర్చలు ఏం చేస్తారో, ఎవరితో చేస్తారో, ఎట్లా చేస్తారో చూస్తున్నాం. దానికోసం కూడా ప్రయత్నం. ఆ చర్చలు అనేది తప్పనిసరిగా ఓ రోజు వెనక ముందైనా సరే సమస్యల పరిష్కారం అవకాశం ఉంటుంది, ఆ నమ్మకం మాకుంది. ప్రభుత్వం కూడా సిన్సియర్గా ఆ ప్రయత్నం చేస్తే పరిష్కారం అవుతుంది. 3% మంది ఉన్నారు, మీరు 97% మంది ప్రజల మీద యుద్ధం చేస్తారా అని ఒక మాట మాట్లాడు. అంటే యుద్ధం చేయడం అని అంత పెద్ద మాట మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది 93 అసహనంతో కూడిన మాటే తప్ప 93%, 3% కాదు, 97%, 3% కాదు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ప్రజల్లో భాగమే, ప్రజల నుంచి వేరు కాదు. కాబట్టి ఉద్యోగులు అయితే కావచ్చు, వీళ్ళకి జీతం వస్తే రావచ్చు, కానీ అంత మాత్రం చేత ప్రజల్లో వీళ్ళు భాగం కాదని అనుకోవద్దు. అందుకనే మేము చెప్తున్నాం, ఆ 97%లోకే వెళ్ళి వాస్తవాలు ఏంటో వివరిస్తాం, ప్రజలకే వివరిస్తాం, ప్రజలే అర్థం చేసుకుంటారు. అందుకని ఎవరేంటి, ఎవరి క్రియాశీలత ఏంటి అనేటువంటిది ప్రజలే తేల్చుకుంటారు అప్పుడు. అందుకని దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగ సంఘాలు అడిగేవి గొంతమే కోరికలేమి కావు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతే ఉన్నాయో మా సమస్యలు పరిష్కారం చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పినవి మేము అడుగుతున్నాం. ఇవి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమి కావని కూడా చావా రవి గారు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.